ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇటీవల వెలుగులోకి వచ్చిన వార్త, గత ఏపీ వైసీపీ ప్రభుత్వ లడ్డూ కాంట్రాక్ట్ లబ్ధిదారి ఏఆర్ డైరీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య ధోరణికి మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని నిషిద్ధమైన జంతువుల కొవ్వు పదార్థాలతో అపవిత్రం జరిగిందని విన్న హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడినందుకు ఏడుకొండల స్వామికి జరిగిన అపచారానికి 7 సముద్రాల అవతల నుంచి సనాతన ధర్మ పరిరక్షణకు మరియు లోక కళ్యాణార్థం మేము సైతం అమెరికాలోని ఫ్రిస్కో టెక్సస్ లోని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, డాలస్ విశ్వ హిందూ పరిషత్ అమెరికా చాప్టర్లు, పలు హిందూ ధార్మిక సంస్థలు, సనాతన ధర్మాన్ని పాటించే వారందరితో పాటు డాలస్ జనసేన పార్టీ నాయకులు సంయుక్తంగా కలిసి ఆర్వీఎస్ఎస్ ఆలయ ఆచార్యులు శ్రీ సంగవరపు శ్రీ రామచర్మ గారి శాంతి మంత్రాలతో ప్రాయశ్చిత్తము జరిపించిన తరువాత స్వామివారి ధ్యాన కార్యక్రమానంతరం ముక్త కంఠంతో తమ ఆక్రందన తెలుపుతూ హిందూ సంఘాలు నిరసన గలాన్ని సెప్టెంబర్ 28, 2024 ఫ్రిస్కో స్క్వేర్ వద్ద తెలియజేశారు. హాజరైన హిందూ బంధువులందరూ తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారానికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఏపీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు సంఘీభావాన్ని ప్రకటించారు. మన సనాతన ధర్మాన్ని, ఆలయాలను, ప్రసాదాల పవిత్రతను కాపాడాలని, ఆలయాలను ప్రభుత్వ ఆధ్వర్యం నుండి విముక్తి కల్పించాలని పలువురు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తిరుపతి లడ్డు మరియు ఆలయ నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన పలు కీలక సమస్యలు లేవనెత్తారు. తిరుపతి లడ్డూలో కల్తీ చేసిన వారిపై తక్షణమే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సిబిఐకి కేసు అప్పగించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారం చూపాలని కోరారు. భవిష్యత్తులో ఆలయ పవిత్రతను కాపాడాలని, కల్తీని నిరోధించడానికి బలమైన చర్యలు ప్రతిపాదించారు. బయటి వనరులపై ఆధారపడకుండా తిరుమలలో స్థానికంగా గోశాల నుంచి నెయ్యి ఉత్పత్తి చేసే సదుపాయాన్ని కల్పించాలని బృందం సూచించింది. దేవాలయాలలోని స్పష్టమైన మరియు పారదర్శకత గల నిర్వహణ పద్ధతులు అవసరమని వారు నొక్కి చెప్పారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు జాతీయ స్థాయిలో నేషనల్ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. మత సమగ్రతను కాపాడేందుకు ఆలయ నిర్వహణలో హిందువులను మాత్రమే నియమించాలని సూచించారు. ఆలయాల నిర్వహణపై మరింత నియంత్రణను కల్పించేందుకు 1863 నాటి ఎండోమెంట్ చట్టాన్ని తొలగించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఆలయ నిర్వహణలో ఆధిపత్యాన్ని నివారించేందుకు రాజకీయ ప్రమేయాన్ని తొలగించాలని కోరారు. హిందూ వారసత్వాన్ని రక్షించడంలో మరియు ఆలయ ప్రసాదాల స్వచ్ఛతను కాపాడుకోవడంలో ఐక్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. దేవాలయాల్లోని ప్రభుత్వం ఆధ్వర్యం నుండి విముక్తి చేయడంలో మరియు భవిష్యత్తు కోసం వారి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి కృషి చాలా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు జిహెచ్ఎఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రకాష్ రావు వెలగపూడి, విహెచ్పిఏ డాలస్ ప్రెసిడెంట్ శ్రీ గౌడ్జీ, జనరల్ సెక్రటరీ సతీష్ చంద్ర కూసం, అర్పన్ ప్రకాష్, జాయింట్ సెక్రటరీ, పిఆర్ కోఆర్డినేటర్ రాహుల్ ధరంకర్, కమాండర్ గవి కుమార్, డైరెక్టర్ ఆఫ్ వెటరన్ అఫైర్స్ సేవా ఇంటర్నేషనల్ సచిన్ సుగంధి గారు మరియు జనసేన పార్టీ నుండి కిషోర్ అనిచెట్టి, శ్రీరామ్మతి, టీడీపీ నుంచి రామ్ గుల్లపల్లి, హెచ్బిఎస్ నుండి హేమంత్ కాళే, శశి కేజ్రీవాల్ జీ, రామకృష్ణ జీవీఎస్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొని తమ సంఘీభావాన్ని